ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 21వ తారీఖు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. నేను చాలా సంవత్సరాలుగా అద్దెకు ఉన్న ఇంటి యజమాని ఇంటికి మరామతులు ఇక సాధ్యం కావని నేను ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుందని చెప్పాడు. ఈ నోటీసు నాకు అంతగా సంతోషం కలిగించలేదు. ఎందుకంటే ఈ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇల్లు శిథిలావస్థలో లేకపోయినట్లయితే ఆ ఇల్లు వదిలి వెళ్ళేవాడిని కాను. కానీ గాలి వీచినప్పుడెల్లా ఇల్లు కంపిస్తూ ఉండేది. ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మనం ఇల్లు మారదామనుకుంటున్నప్పుడు మన ధ్యాస ఎంత తొందరగా కొత్త ఇంటికి మళ్ళుతుందో గమనించారా? నేను వెళ్ళబోయే ప్రదేశాన్ని గురించి, అక్కడ ఉండే వాటి గురించి అధ్యయనం మొదలుపెట్టాను. ఆ ప్రదేశం గురించి బాగా తెలిసిన ఒక ఆయన వచ్చాడు. అది వర్ణించశక్యంగాని మనోహరమైనదని అతడు చెప్పాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు తాను చూచిన దాన్ని చెప్పడానికి భాష చాలదు. అక్కడ తన కొరకు ఆస్తిని సంపాదించుకోవడానికి తాను ఇక్కడున్న వాటిని అన్నింటినీ వదులుకోవలసి వచ్చిందట. త్యాగాలు చేయడానికి కూడా అతడు వెనుకాడలేదు. నా మీద అంచెలంచెలమైన ప్రేమ చూపి ఆ ప్రేమను ఘోర శ్రమల ద్వారా నిరూపించిన మరొక వ్యక్తి నాకు ఆ ప్రదేశం నుండి తీయటి పండ్ల గుత్తులు పంపించాడు. అవి తిన్న తరువాత ఇక్కడి ఆహారం అంతా చప్పగా అనిపించింది. ఆ ప్రదేశానికి నేనున్న చోటికి మధ్యనున్న నది దాకా 2-3 సార్లు వెళ్ళాను. అవతలి వైపున రాజుగారిని కీర్తిస్తున్న వారితో చేరాలని కోరిక కలిగింది. నా స్నేహితులు చాలామంది అటువైపునకు దాటారు. వారు అలా వెళ్ళబోయే ముందు నేను కూడా వాళ్ళను కలుస్తానని చెప్పాను. వాళ్ళు దాటిపోయే ముందు వారి ముఖాలపై విరిసే ప్రశాంతమైన చిరునవ్వును నేను చూశాను. చాలాసార్లు ఇక్కడ ఆస్తిని సమకూర్చుకోమని నన్ను అడుగుతూ ఉంటారు. కానీ నేను ఈ ప్రదేశం త్వరలో వదిలి వెళ్ళిపోతున్నాను అని జవాబు చెబుతూ ఉంటాను. యేసు ప్రభు గడిపిన అంతిమ దినాల్లో తరచుగా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను అంటూ ఉండేవాడు. క్రీస్తు అనుచరులుగా ఇక్కడి మన శ్రమలు నిరాశల తరువాత ప్రతిఫలం ఉంటుంది. మన జీవన ఫలం పరిపూర్ణతల వైపుకి ప్రయాణం చేస్తున్నాం. మనం కూడా తండ్రిని చేరబోతున్నాం. మన స్వదేశం గురించి మనకిప్పుడంతా అస్పష్టమే. కానీ 2 విషయాలు మాత్రం స్పష్టంగా తెలుసు. అది తండ్రి ఇల్లు, అది దేవుని సన్నిధి. మనం అందరం యాత్రికులం. విశ్వాసికి ఇది తెలుసు. అతడు బాటసారే. స్థిర నివాసం అతనికి లేదు. చిన్ని పక్షులకు దేవునిపై ఎంత నమ్మిక చిత్రమైన పాటలతో సాగుతాయందుకే. ఆనందకరమైన విశ్వాసంతో అన్ని కాలాల్లో ఆనంద తీరాలకు ఎగిరిపోతాయి మునుముందుకే. నిట్టూర్పులు విడిచి పాటలతో పదండి, మన కాలాలు దేవుని వశమే. మరణానికి జడిసి ఏడ్పుల భయం రోదనలు వదలండి, అది మన నిలవలకు ప్రయాణమే. అట్టి ఆనందకరమైన సుందర దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మనము కూడా ప్రయాసపడినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.